హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయిన వాళ్ళకి తొందరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం 2025కి వచ్చేసేసరికి మిలియన్స్లో సైబర్ సెక్యూరిటీ గురించి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. నియర్లీ 75 lakh పీపుల్ అయితే వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి ఆ ఇయర్. అప్పటికప్పుడు జాబ్ చూసుకుందాం, అప్పటికప్పుడు అప్లై చేసుకుందాం అంటే అవ్వదు. సో మనం ఈ 2024లో సైబర్ సెక్యూరిటీని కెరియర్గా ఎలా తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సైబర్ సెక్యూరిటీ అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నేను వీడియో చేశాను ఫ్రీ సర్టిఫికేషన్ ఎలా చేయాలి అనేసి. ఒకసారి అది చూడకపోతే చూసేసేయండి. అండ్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మంచి ప్యాకేజెస్ తో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అందులో ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీని కెరియర్ గా తీసుకో. సో మనం ఈ రోజు నేర్చుకోబోయేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే కోర్సెరా దగ్గర నుంచి. గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. సో ఇది కోర్సెరాలో అవైలబుల్గా ఉంది. మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేసుకుంటే ఆ కోర్సు అబ్సల్యూట్గా ఫ్రీగా మీరు పొందొచ్చు. ఫైనాన్షియల్ ఎయిడ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. వీడియో లెంతీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో 2x స్పీడ్లో పెట్టి చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఇట్స్ ఓకే, ఫైన్. మనం ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నాం అంటే ఎంట్రీ లెవెల్ జాబ్ ఆర్ బిగినర్ లెవెల్గా మనం జాయిన్ అవ్వాలి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ గురించి మీకు ఎలాంటి లైక్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్గా అయితే జాబ్ జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్లో మనకి సైబర్ సెక్యూరిటీయే కాకుండా స్పెషల్గా మనకి పైథాన్, లినక్స్ అండ్ ఎస్క్యూఎల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మన రెజ్యూమ్కి మంచిగా వాల్యూ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఈ కోర్స్లో బేసిక్గా ఫండమెంటల్స్ అన్నీ కవర్ అవుతాయి. ఒక సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ కొట్టడానికి మీకు కావాల్సిన ఫండమెంటల్స్ అన్నీ ఈ కోర్సులో అయితే కవర్ చేసేస్తారు. సో ఇదే కోర్సులో మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల మనకి మీరు సెక్యూరిటీ అనాలిసిస్ట్ కానీ, సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్ ఆర్ సాక్ అనాలిసిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ, ఇట్లా మనకి ఈ రిలేటెడ్గా ఉన్న జాబ్స్ అన్నీ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ జాబ్స్ కూడా మీరు ఈజీగా కొట్టచ్చు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న విధంగా మీరు ఈ కేటగిరీస్లో జాబ్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రెషర్గా విత్ హై ప్యాకేజ్తో. అండ్ వన్స్ మీరు ఈ కోర్స్ని ఫినిష్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు థియరీ నేర్చేసుకున్నారు, సర్టిఫికేట్ గెయిన్ చేశారు. ఎలా చేయాలి, అసలు జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ కోర్సులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది హ్యాండ్స్ ఆన్ స్కిల్స్. సో మనకి ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఆర్ అదర్ రిసోర్సెస్లో కానీ చాలా అంటే చాలా సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు అవి చూసి సైబర్ సెక్యూరిటీ టూల్స్ని యూజ్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అబ్సల్యూట్లీ మీ రెజ్యూమ్ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రెజ్యూమ్ బాగుంటేనే కదా మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలరు. వన్స్ మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో మీరు వర్క్ చేసిన టూల్స్ గురించి మీరు ఇమ్మీడియట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఆయన చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో మీరు అక్కడే ఒక మెట్ ఎక్కేసినట్టే, జాబ్ అక్కడే వచ్చేసినట్టు. సో మోస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీద. వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉండండి. ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ అవడమే కాకుండా ఇన్ని ప్రాజెక్ట్స్ చేసామని రెజ్యూమ్లో కూడా మీరు షోకేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి. కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్కి స్పెషల్గా వేరే కోర్స్ కూడా తీసుకోక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన గూగుల్ కోర్స్లోనే మనకి పైథాన్, లినక్స్, ఎస్క్యూఎల్ కవర్ అవుతున్నాయి కదా. సో ఇవి యాడ్ చేయడం ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ రాయడానికి ఏం వెళ్ళట్లేదు, బట్ ఇంటర్వ్యూలో ఒకవేళ కోడింగ్ రౌండ్ ఉంటే అక్కడ మీరు తడబడకుండా ఎంతో కొంత మేనేజ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేసినందుకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వచ్చేసింది.
కోర్స్ సర్టిఫికేట్ చేసేసారు అండ్ మీరు కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్ కూడా బాగానే మేనేజ్ చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీరు కంటిన్యూగా నెట్వర్కింగ్ చేసుకోవాలి. అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు అసలు ఆ జాబ్ ఎలా కొట్టారు, ఐ మీన్ ఎలా జాబ్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు చేస్తున్న కంపెనీలో ఎలా చేస్తున్నారు, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్న పర్సన్స్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో సైబర్ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్న ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న లిస్ట్ ఆఫ్ పీపుల్స్ వస్తారు, మీరు సెర్చ్ చేస్తే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, మాట్లాడుతూ ఉండండి, డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉండండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. అండ్ ఈ కోర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ కోర్సెరా వాళ్ళే కెరియర్ సపోర్ట్ కూడా ఇస్తారు. అంటే మీ రెజ్యూమ్ ఎలా ఉందని చెక్ చేస్తూ ఉంటారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో హెల్ప్ కావాలంటే చెక్ చేస్తూ ఉంటారు, కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక అడ్వాంటేజ్, మీరు డెఫినెట్గా దీన్ని యూస్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారో అదే టైంలో మీరు జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసేయండి. కోర్స్ కంప్లీట్ అయిందా లేదా, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయా లేదా, అయ్యాక చేద్దాం అని రెస్ట్ తీసుకోకండి. వన్స్ మీరు కంప్లీట్ చేసి మీకు నాలెడ్జ్ వస్తుంది, రెజ్యూమ్లో ఏమి ఇంక్లూడ్ చేయాలో అర్థమైపోతుంది అన్నప్పుడు ఎప్పటికప్పుడు రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉండండి. వన్స్ మీ కోర్స్ ఫినిష్ అయ్యే టైంకి మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేస్తాయి. సో సేమ్ టైంకి గ్యాప్ లేకుండా మీరు జాబ్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. మనం ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ సర్టిఫికేషన్ కోర్స్ మీరు చేయాల్సింది. బిగినర్ లెవెల్లో జాబ్ కొట్టాలంటే ఫస్ట్ మీరు సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేయాలి, కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి, అండ్ నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీల్డ్లో ఉన్న పర్సన్స్తో మాట్లాడడానికి ఎక్కువ ట్రై చేయండి. అండ్ కంటిన్యూగా ఎప్పటికప్పుడు సైమల్టేనియస్గా జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఈ 5 మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా బిగినర్ లెవెల్లో జాబ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో డెఫినెట్గా గెయిన్ చేసుకుంటారు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.